రాజకీయ విశ్లేషకులు తాడిశెట్టి పశుపతి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే అండి అందరికీ కూడా. సో వెంకటరెడ్డి గారు, నిన్ననే అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చారు, మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు ఆశించామో బట్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు కాబట్టి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు గెలవాలి, పార్టీ సత్తా ఏంటో చాటాలని చెప్పారు. బట్ ఆయన టార్గెట్ 10 సీట్లు 35% ఓట్లు అనేది చెప్పారు. దానికి తగ్గట్టుగానే నాయకులందరూ పనిచేయాలి. కొంత ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ వల్లే అసెంబ్లీలో అటువంటి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో అలాంటివి రాకుండా చూసుకోవాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితుల్లో బీజేపీ ప్లాన్స్ ఏంటి, ఎలా ఉండబోతోంది లోక్సభ ఎలక్షన్స్కి? ముఖ్యంగా ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ, మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా అలాగే యోయో ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ముందుగా ఉంచినట్టుగానే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా దగ్గర మాకు ఒక 25% ఓట్ షేర్ వస్తుంది. దగ్గర 30 సీట్లు వస్తాయని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయినాం. దాంట్లో భాగంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలుసు 1994లో 2 సీట్లున్న పార్లమెంటు స్థానాలు ఈరోజు 2019కి వచ్చేసరికి దగ్గర 330 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. సో దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజలకి, అంటే అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా రీచ్ అవుతున్నాయి, పథకాలు రీచ్ అవుతున్నాయి. దాంట్లో ఆ పథకాల్లో ఏవైతే ముఖ్యమైన పథకాలు ఏవైతే ఉన్నాయో, మరి ఫుడ్ కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ కానీ, లేకపోతే రకరకాల పథకాలు పెట్టారు. ఆ పథకాలన్నీ కూడా పబ్లిక్ రీచ్ అవుతున్న సందర్భంలో తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ 3వ భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలిచే అవకాశాలు 400 సీట్లు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి అనుగుణంగానే మేము అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. మీరు చూసినట్లయితే 2014లో 31% ఉన్న ఏదైతే ఓట్ షేర్ ఉందో, మరి అది అప్పుడు 336 సీట్లు వచ్చినాయి. మరి 2019కి వచ్చేసరికి 330 సీట్లు పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. మరి అది గెలిచిన ఏకైక అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏకు కలుపుకుంటే 353 సీట్లు. రేపు 2023లో మరి 40% ఓట్ షేర్ టార్గెట్గా మేమందరూ 2024లో 40% టార్గెట్గా, 40% ఓట్ షేర్ టార్గెట్గా మేము అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి అమిత్ షా గారు చెప్పినట్టుగా నిన్న వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు ఖచ్చితంగా గెలిచే 10 సీట్లు, తర్వాత 35% ఓట్ షేర్ అయితే ఉందో ఇవన్నీ సాధించడానికి మేమంతా కూడా రెడీగా ఉన్నాం. ఇంకేమైనా వస్తే ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వచ్చినప్పుడు వస్తే మాత్రం అది బోనస్ ఉంటాయి. కానీ 10కి 10 మాత్రం తప్పకుండా మేము గెలుస్తున్నాం. మీరు అందరు చూసినట్టుగా అయితే ప్రధానమంత్రి మోడీ గారు చాలా కార్యక్రమాలు చేపట్టారు, చాలా పథకాలు కూడా చేపట్టారు. ఇప్పుడు గ్రామీణ వ్యవస్థలో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రకరకాల పథకాలు ఇప్పుడు తెలిసి మన బీఆర్ఎస్ సర్పంచ్లు కానీ, లేకపోతే కాంగ్రెస్ సర్పంచ్లు కానీ, మిగతా ఎవరినైనా అడిగినప్పుడు గ్రామీణంలో లేకపోతే ఊర్లల్లో మరి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందిందంటే ఇదంతా కూడా మోడీ గారు ఏవైతే పథకాలు తీసుకొచ్చారో, లేకపోతే రోడ్లు కానీ, లైట్లు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, లేకపోతే బాత్రూమ్లు, గ్యాస్ కనెక్షన్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయినాయి. కాబట్టి జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా మోడీ గారికి ఓటేయాలి, మోడీ గారిని గెలిపించాలి. మోడీ గారిని గెలిపిస్తేనే రేపొద్దున దేశ రక్షణ, ధర్మ రక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆయన వచ్చిన తర్వాత ఎక్కడైనా చొరబాట్లు కానీ, వేరే దేశం మన వైపు చూడాలంటేనే భయపడేంతగా మరి ఆ నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మరి జనాలంతా కూడా, తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలందరూ కూడా మళ్ళీ మోడీ గారిని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి ఆలోచనతోటి ఇవన్నీ కూడా ఈ ప్లాన్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 10కి 10 సీట్లు మాత్రం ఖచ్చితంగా గెలుస్తాం. తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే మాత్రం అవి ఇక మొత్తం 16 సీట్లు కానీ, 16 సీట్లు ఒక అటు ఇటు అయినా కూడా ఒకవేళ మనం పనిచేసేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేసి నేను నమ్ముతున్నాను. రైట్.
సో ఫరీజ్ గారు, ఏదైతే లోక్సభ స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో పనిచేయాలనుకుంటుంది. ఎందుకంటే సరే అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చినాయి కాబట్టి లోక్సభలో మళ్ళీ ఎక్కువ సీట్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలు అదే కోరుకుంటున్నారు అనేది సత్తా